నమస్తే. అధికారం మనదైతే, లీడర్లు మనోడైతే, వడ్డించేవాడు మనోడైతే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, టౌన్ ప్లానింగ్లో, ఇండస్ట్రియల్ అంటే టీఎస్ఐఐసిలో మొత్తం అంతా వ్యవస్థ మనదైతే, మన దగ్గర డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు. గవర్నమెంట్ భూమి కబ్జా చేయొచ్చు. టీఎస్ఐఐసి ఇండస్ట్రీస్ కోసం గవర్నమెంట్ ఇచ్చే స్థలంలో, టీఎస్ఐఐసి ఇచ్చే స్థలంలో గవర్నమెంట్ భూమి కేవలం కంపెనీలు పెట్టడానికి ఇస్తే దాంట్లో మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు. అసలు వచ్చే నోటీసులని పక్కన పెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టేయచ్చు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మీరు కూకట్పల్లి పటాన్ చెరువుకి వస్తే పటాన్ చెరువు అని ఒకటి ఉంటుంది. పటాన్ చెరువు, దాన్ని మనం హెచ్ఎండిఏ లేక్స్లో చాకీ చెరువు అని కూడా ఉంటుంది, పటాన్ చాకీ చెరువు అని. సో ఆ చెరువు పక్కనే ఉన్న ఒకసారి ఆ చెరువు, ఈ అద్భుతమైన దృశ్యం ఒకసారి చూడండి. దాదాపు ఈ చెరువు 106 ఎకరాలు చూపిస్తున్నది హెచ్ఎండిఏ వాళ్ళ యొక్క వెబ్సైట్లో కానీ హెచ్ఎండిఏ లెక్కల్లో కానీ. 106 ఎకరాల ఈ అద్భుతమైన ఈ చెరువు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఉన్నది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే, ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కడుతున్నది పెద్ద ఎత్తున, దాదాపు 23 ఫ్లోర్లు వేసిండు. చాలా డిజైన్గా ఒక ఎస్ ఆకారంలో ఈ బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతున్నది. 23 ఫ్లోర్లు. ఇది ఏందా కథ కమామిషో అంటే, ఎంత వైలేషన్స్ అంటే గవర్నమెంట్ ఉంటే, గవర్నమెంట్ మనోడైతే, లేదు ఇందులో గవర్నమెంట్కి సంబంధించిన పెద్దలు బినామీలుగా ఉంటే ఏమైనా చేయొచ్చు. అసలు ఈ బిల్డింగ్ని అయితే తక్షణం ఇమీడియట్గా ఈ క్షణమే కూల్చేయాలి. పొరపాటున జనం ఎవరన్నా ఇందులో ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ప్రీ లాంచ్ కింద ఇంకో దాని కింద డబ్బులు చెల్లించినా తక్షణమే వచ్చి తీసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది గవర్నమెంట్ భూమి. నా ముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీ చూస్తే ఈ కంపెనీ పేరు వచ్చి ఇన్కార్ లేక్ సిటీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పటాన్ చెరువులో ఉంటుంది. ఇది పటాన్ చాకీ చెరువు అంటారు దీన్ని. ఇందులో వీళ్ళు చాలా క్లియర్గా సర్వే నెంబర్స్ ఒక్కసారి చూడండి. సైట్ డీటెయిల్స్లో సర్వే నెంబర్ 691 పి అని పార్ట్ అని పెట్టిరు ఇందులో. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పీనో ఏనో సీనో అని పెడతా ఉంటారు. నేను చెప్తున్న ఈ సర్వే నెంబర్లు ఈ క్షణానికి ధరణి పోర్టల్కి వెళ్ళి చెక్ చేయండి. నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని వస్తుంది. ఎవరి పేరు మీద ఉందంటే సంస్థ అని ఉంటుంది. అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్. 691, 694, 695 అండ్ 699, 700, 701, 713, 714, 715, 730, 731, 733, 780, 736, 737, 735 అండ్ 734 ఆల్ సర్వే నెంబర్స్. ఇది మొత్తం ఎంత అంటే ఏరియా 34 ఎకరాలు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. యాక్చువల్గా ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. టీఎస్ఐఐసి రైతుల దగ్గర నుంచి సేకరించినటువంటి భూమి. ఒకప్పుడు రైతుల దగ్గర నుంచి, పేద రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించి ఇండస్ట్రీస్ కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉద్యోగాలు కావాలి, నిరుద్యోగ సమస్యను బయటపడేయడానికి ఉద్యోగాల కల్పన కోసం ఈ టీఎస్ఐఐసి కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకి ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ భూమిని కేటాయిస్తుంటారు. వాళ్ళకి రకరకాల రాయితీలు ఇస్తారు, అన్ని రకాల వెసులుబాట్లు వాళ్ళకి కల్పిస్తారు. సో ఇప్పుడు ఆనాడు సేకరించినటువంటి భూములు ఏం చేశారంటే మొత్తం 150 ఎకరాలు. ఇది దీనికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. 150 ఎకరాలు. ఇందులో గతంలో వోల్టాస్ కంపెనీకి ఇది భూమిని కేటాయించారు. ఆ తర్వాత చేతులు మారుతూ వస్తున్నది, వాళ్ళు ఇంకొకరికి, వీళ్ళు ఇంకొకరికి, ఇట్లా చేతులు మారుతూ వస్తున్నది. అల్టిమేట్గా ఏంటంటే ఈ ల్యాండ్లో కేవలం ఇండస్ట్రీస్ మాత్రమే, కంపెనీలు మాత్రమే ఉండాలి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇందులో అసలు అవకాశమే లేదు. గతంలో వీళ్ళు అప్లై చేసుకున్నా కూడా అవకాశం ఇవ్వలే. అయితే కొన్ని మీడియా సంస్థల్లో 2020-21 టైంలో వార్తలు వస్తే టీఎస్ఐఐసి ఒక నోటీస్ ఇచ్చేసింది వీళ్ళకి, ఎవరికి ఇన్కార్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి. ఇక ఏదో పేరుకే నామకే వాస్తు నోటీసులు అనమాట. ఇచ్చినామంటే ఇచ్చినాం అన్నట్టు. మళ్ళీ 4 రోజులు పొడిగిస్తే ఇక వార్త ఎటో పోతుంది, అయిపోతుంది. సో అట్లా ఇందులో ఈ వోల్టాస్, ఆ తర్వాత గోద్రేజ్ కంపెనీ, సో ఆ తర్వాత అందులో ఒక పార్ట్ 65 ఎకరాల్లో ఐటీ పార్క్ కోసం ఇంకో కంపెనీ కేటాయించారు. అందులో ఒక 34 ఎకరాల భూమి ఈ ఇన్కార్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అంటే